ఇక మంత్రి కొండా సురేఖ లీగల్ కష్టాల్లో చిక్కుకున్నారు. నాగార్జునపై తన కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే సినీ పరిశ్రమ అంతా ఒక్కటే ఖండించింది. దీంతో తాను కావాలని అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొండా సురేఖ వివరణ కూడా ఇచ్చారు. అయినా ఇప్పటికే నాగార్జున కుటుంబంపై సురేఖ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. దీంతో నాగార్జున కోర్టుకెక్కారు. చట్టపరంగా దీని గురించి తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే నాంపల్లి కోర్టులో కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన నాగార్జున తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని, తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ పిటిషన్లో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, ఏదైతే కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటాను, సమంతకి కూడా క్షమాపణలు చెప్పాను అంటూ కూడా కొండా సురేఖ చెప్పుకొచ్చారు. అయినా కూడా ఇప్పుడు నాగార్జున ఈ విషయానికి సంబంధించి వెనక్కి తగ్గలేదు, ఆ కోర్టులో మెట్లెక్కారు. సో ఏంటి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు పవన్? అంటే ఇంకా మున్ముందు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దానిపైన ఆమె న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కున్నట్లుగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఓ పక్క కేటీఆర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపించారు. మరోపక్క నాగార్జున ఒక ప్రైవేట్ కంప్లైంట్, నాగార్జున తరపున ఆయన మేనకోడలు యార్లగడ్డ సుప్రియ, అట్లనే వెంకటేశ్వర్ మెట్ల అనే వ్యక్తులు ఒక ప్రైవేట్ కంప్లైంట్ను నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో దాఖలు చేశారు. దీని ప్రకారం అటు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 356 ప్రకారం కొండా సురేఖ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం న్యాయస్థానం ఈ పిటిషన్ను స్వీకరించింది. త్వరలోనే దీనిపైన వాదనలు విని ఒక తీర్పు వెలువరించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీనిలో కొండా సురేఖ తన పరిధిని దాటి వ్యవహరించారు, అనవసరంగా తన కుటుంబం పైన లేనిపోని ఆరోపణలు చేశారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె మాట్లాడిన వ్యాఖ్యలను కూడా ఈ పిటిషన్లో పొందుపరిచారు. చాలా ఏళ్ళుగా సినీ పరిశ్రమకు ఎనలేని సేవ చేశారు. సినీ పరిశ్రమ హైదరాబాద్కి తరలి రావడం కానీ, సినీ పరిశ్రమలో సుదీర్ఘ ప్రయాణం చేసిన అక్కినేని కుటుంబం నుంచి అక్కినేని నాగార్జున వచ్చారు. ఆయనకు ఆ సుదీర్ఘమైన అనుభవం ఆ సినీ పరిశ్రమలో ఉంది. అట్లనే వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఇతర వ్యాపారాలలో ఆయన ఉన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తికి సంబంధించి, అటువంటి వ్యక్తి కుటుంబానికి సంబంధించి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివి అంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఇద్దరు, అటు నాగార్జున కొడుకు నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా వారు వివాహం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయి ఎవరి బతుకు వాళ్ళు గౌరవప్రదంగా బతుకుతున్నారు. కానీ ఇప్పుడు ఆ రాజకీయాల కోసం, రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేని నాగార్జున కుటుంబ సభ్యుల్ని కించపరిచే విధంగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలన్నీ కూడా అన్ని ప్రముఖ పత్రికలు, ప్రముఖ మీడియాలలో రావడంతో తమ పరువుకు తీవ్రమైన భంగం కలిగింది. ఇదే విషయం పైన తనకు అనేక మంది ఫోన్లు చేశారు. ఇలా ఎలా మాట్లాడతారు, మీ కుటుంబానికి తీవ్రమైన పరువు నష్టం జరిగింది అంటూ అనేక మంది చెప్తూ వచ్చారంటూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాంపల్లి కోర్టులోని ప్రజాప్రతినిధుల కోర్టులో అప్పీల్ చేశారు. బిఎన్ఎస్ సెక్షన్ 356 ప్రకారం ఎవరైనా సరే కావాలని వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం చేకూర్చినా, వాళ్లకు కావాలనే వాళ్ళ కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం, వాటికి సంబంధించిన విషయాలను సర్క్యులేట్ చేయడం తదితరవన్నీ కూడా ఈ సెక్షన్ కిందకు వస్తే వాటి పట్ల క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ నాగార్జున అయితే ఒక ప్రైవేట్ పిటిషన్ను దాఖలు చేశారు. చూడాలి, దీన్ని కోర్టు అయితే స్వీకరించింది. త్వరలోనే దీనిపైన విచారణ చేపట్టి అటు పోలీసులకు ఏ రకమైన ఆదేశాలు ఇస్తుందని చూడాలి. కేసు నమోదు చేసి అటు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుందా, లేకుంటే కోర్టే నేరుగా ఏదైనా వేరే ఆదేశాలు జారీ చేస్తుందా అనేది చూడాలి. కొండా సురేఖ ఇప్పటికే తాను చేసిన వ్యాఖ్యలపైన తాను చింతిస్తున్నాను, అనుకోని విధంగా కోపంలో ఒక మాట జారాను, కానీ సమంత ఎదిగిన తీరు తనకెంతో ఆదర్శప్రాయం, తాను సమంతను అభిమానిస్తాను, ఇంతటితో తాను అనుకోకుండా చేసిన వ్యాఖ్యలు క్షమించాలంటూ ఆమె చెప్పింది. కానీ
అటు సినీ పరిశ్రమ మొత్తం అటు ఏకతాటిపైకి వచ్చింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిజంగానే క్షమించరానివి. రాజకీయాలు అటు దిగజారిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి వ్యాఖ్యలు ఎటువంటి సంబంధం లేని వ్యక్తులకి తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా వాళ్ళ రాజకీయ వివాదాల్లోకి లాగడం ఏమాత్రం సరికాదంటూ సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ వచ్చారు. అలానే కేటీఆర్ కూడా లీగల్ నోటీస్ అయితే పంపించారు. దీనికి ఇప్పటికే కొండా సురేఖ క్షమాపణ చెప్పడంతో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలంటూ సినిమా పెద్దల్ని కోరిన పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా కొండా సురేఖ అయితే ఆ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా వస్తుందనే చెప్పాలి ప్రసన్న. పవన్ ఇటు చూసుకుంటే మీరు చెప్పినట్లుగా ఇదే విషయానికి సంబంధించి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా కొండా సురేఖను కోరారు. ఈ నేపథ్యంలోనే ఆవిడ క్షమాపణలు చెప్పారు. మరి ఇప్పుడు ఇది సద్దుమణుగుతుందనుకోవచ్చా? ఎందుకంటే నాగార్జున ఇప్పటికే కోర్టులో ఈ కేసు వేశారు. ఇటు రాజకీయంగా సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. సో మున్ముందు ఇది ఏ విధంగా దారితీస్తుంది అనుకోవచ్చు పవన్? ఖచ్చితంగా నాగార్జున కుటుంబం మాత్రం న్యాయ పోరాటానికే సిద్ధమవుతుంది. అటు నాగార్జున కావచ్చు, అక్కినేని అమల, ఆమె కూడా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. నేరుగా రాహుల్ గాంధీని దానికి ట్యాగ్ చేస్తూ పెట్టింది. ఇటువంటి మంత్రుల వల్ల మొత్తానికే చెడ్డ పేరు వస్తుంది. మీరు ఆ మంత్రిని క్షమాపణలు కోరాలని ఆదేశించాలంటూ నేరుగా రాహుల్ గాంధీకి ట్యాగ్ చేసిన పరిస్థితి. అలానే అక్కినేని కుటుంబం నుంచి నాగ చైతన్య కావచ్చు, అఖిల్, సమంత, ఇతరులందరూ కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో వాళ్ళు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే కోర్టులో వాళ్ళు దాఖలు చేసిన పిటిషన్ కూడా కోర్టు తీసుకున్న దాన్ని పరిగణలో తీసుకుంది. రేపు ఎల్లుండి సెలవులు అయిపోయిన తర్వాత దీనిపైన విచారణ జరిపే అవకాశం ఉంటుంది. విచారణ జరిపి ఒక ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం వైపే నాగార్జున కుటుంబం మొగ్గు చూపుతుంది. సినీ పరిశ్రమలోని వ్యక్తులు అందరికీ చులకనగా మారిపోయారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఎటువంటి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తుల్ని అందులోకి లాగడంతో వాళ్ళ పరువు పోతుంది. ఎంతో కష్టపడి సంపాదించుకున్న పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి కనుక ఊరుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో మరొకరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు. కాబట్టి ఒకసారి గట్టిగా పోరాటం చేసి తగిన విధంగా చట్టపరంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తే భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కావని ఆ సినీ పరిశ్రమలోని పెద్దలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. నాగార్జున కూడా తన కుటుంబం పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆమె తిరిగి క్షమించాలని కోరి మళ్ళా తర్వాత ఆ రోజు సాయంత్రం చేసిన వ్యాఖ్యలు, దీని అంతటిపైన కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం ద్వారా కొండా సురేఖను కోర్టు మెట్లు ఎక్కించాలని ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.